హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మహాకృపలో మనందరం కూడా ఉండటానికి దేవుడు కృప చేశాడు. ఈరోజు ప్రత్యేకంగా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి. సంఘ బిడ్డల కొరకు ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి. చేయవలసిన అవసరం కూడా మనకు ఉంది కాబట్టి ప్రార్థన మనము చేయగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుక్రవారం ఏ వాక్యం విన్నారు? ఆదివారం ఏ వాక్యం విన్నారు? ఏంటి? ఓకే, ప్రార్థన కోసం చెప్పారు. ఓకే, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైంది కదా? ఓకే, చాలా సంతోషం. ఒకప్పుడు గాలికి తిరిగినా కొడితే అక్కడికి వెళ్ళి పడ్డాడు. మరి రేపైనా వెళ్తాడు. రేపు బైబిల్ కాలేజీకి వెళ్తాడు. రాత్రి మాతో కలిసి రాజమండ్రిలో అన్నపూర్ణంపేటలో పరిచర్యకు మాతో కలిసి వచ్చారు. మొత్తం మా కుటుంబం అంతా వెళ్ళి రాత్రి పరిచర్య చేసాం. హల్లెలూయా. ఆకాశమందు దేవునికి అనేటువంటి ఒక అంశాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. వీలైతే అది యూట్యూబ్ లింక్ మన గ్రూప్లో పెడతాను, చూడండి. హల్లెలూయా. అలాగే ఆ సహోదరు అరుణ్ గారి కోసం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ ఎగ్జామ్స్ రాశారు. ఎగ్జామ్స్లో దేవుడు ఉత్తీర్ణత ఇచ్చి మరి జాబ్ విషయంలో దేవుడు కృప చేయలాగున ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అలాగే కాదు, కేడిపేట సంఘంలో రాజు అని, లాలం రాజు అని ఇంకొక బాబు కూడా ఎగ్జామ్స్ రాశాడు. సో ఒక రిజల్ట్ వచ్చింది, ఇంకొక రిజల్ట్ రావాలి. సో అందరూ దాని గురించి వెయిటింగ్. గవర్నమెంట్తో దేవుడు మాట్లాడి మరి చాలామంది దీనస్థితిలో ఉన్నవారికి ఆ జాబ్ వస్తే కుటుంబానికి ఆధారం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి కోసం మనం ఏం చేద్దాం? చెప్పండి. ప్రార్థన అంటే ఎలాగా అమ్మా? ప్రభువా, వారికి ఒక ఉద్యోగాన్ని దయచేయాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే మన సంఘంలో ఒక్కరైనా ఉద్యోగస్తులు ఉండాలి. ప్రార్థన చేయండి. దేవుడు ఆ సహోదరికి అప్పుడు ఏమి ఇస్తాడు అమ్మా? కనీసం సంఘంలో, కేడీపేట సంఘంలో 7 ఉన్నట్టున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు. మన సంఘంలో ఎవరూ లేరు కదా. దేవుడు మరి ఆ బిడ్డకైనా ఇవ్వాలి అని నా ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కూడా ఆ కుటుంబ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు వారిని ఆస్వాదించి దీవించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం, బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. వారి మీదనున్న నా కోపము చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా 2 చేతులపైకి చెప్పండి. హల్లెలూయా. పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎవరికి? మీ పక్కోళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, దేవుడి కోపం చల్లారిపోయింది అని చెప్పండి. ఏమైంది? చంటి గారు ఇద్దరు చెప్పుకోలేదు, మీ ఇద్దరు చెప్పుకోండి. జాన్సన్, నువ్వెవరికి చెప్పావు? మీ ఓడికి చెప్పావా? నువ్వు చెప్పరా, దేవుడి కోపం చల్లారిపోయింది చెప్పు. ఆడి పెదాలు కదులుతున్నాయి కానీ వాయిస్ వస్తలేదు. దేవుని కోపము చల్లారిపోయింది చెప్పు. ఇక్కడ ఈ వచనం ఎందుకు తీశానంటే ఇదొక కోణం. దేవుని బైబిల్లో నేను
వాక్యం రాసుకుంటూ వెళితే ఏదో ఒక మర్మం అలాగ కనబడుతూనే ఉంది. ఇందాక కీర్తన నేను తీయలేదు, కానీ అది కీర్తనలో దేవుని కోపదినం అదొక సబ్జెక్ట్ రాయొచ్చు, దేవుని కోపం చల్లారితే ఒక సబ్జెక్ట్ రాయొచ్చు. కానీ పాయింట్ ఎందుకు చూపించానంటే, దేవుని కోపం చల్లారితేనంట వారితో స్నేహము దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎవరితోనైనా గొడవ వచ్చింది అనుకోండి, స్నేహం చేస్తారా? మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళ డ్రైనేజీ గొడవలు వస్తాయి కదా, మళ్ళీ వాళ్ళతో సఖ్యంగా ఉంటామా? ఎప్పుడు దొరుకుతారా అని చూస్తాం. కోపం చల్లారేది ఉంటుందా? ఉంటుందా? కోపం చల్లారిపోయింది యేసుప్రభువారికి. ఆయన కోపం చల్లారింది కాబట్టి నేను మనస్ఫూర్తిగా వారితో స్నేహం, అంటే దేవుని కోపమించకుండా ఉంటే ఆయన మనతో స్నేహం చేస్తాడు. ఒకవేళ దేవుడి కోపం ఉంటే మనతో ఏముండదు చెప్పండి? స్నేహం. భూమి మీద మనమే ఒక వ్యక్తితో వైరం పెంచుకుంటే మనస్ఫూర్తిగా మాట్లాడతారా? మొన్న మధ్య టీవీలో చూసిన విడాకుల కేసు, ఎందుకు విడాకులు తీసుకున్నారా ఆయన క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేస్తే రోజు గొడవేనండి, పెళ్ళైన దగ్గర నుంచి రోజు గొడవే. జాతకాలు చూపించుకున్నారట ఇద్దరును. ఏం చూపించుకున్నారు? ఈవిడేమో పావురం అంట, ఎవరు? భార్య పావురం అంట, భర్త పులట. పులికి పావురానికి జంట అవుద్దా? ఎందుకు అవదు? వాళ్ళ జాతకాలు అలా చూపించుకున్నారు కాబట్టి అలా వచ్చిందంట. రోజు గొడవలేనండి. నేను పావురం కాబట్టి ఏమి అల్లైపోతాడన్నాడు. ఇప్పుడు గొడవ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇద్దరు గొడవ పెట్టుకుంటే అది గొడవే. ఒకరు ఎన్నిసార్లు తిట్టినా అవతల మాట్లాడలేదు అనుకోండి, మళ్ళీ తిడతారా అమ్మా? సైలెంట్గా ఉన్నవాడు ఆడు ఎన్ని తిట్టనివ్వండి, అవతలకి ఎన్ని తిట్లు వస్తాయి, నువ్వు మళ్ళా కదిపితే వస్తాయి. ఎప్పుడు? కొంతమంది కదిపితే భలే వచ్చేస్తే తెలిసిపోతే ఇలాంటి మనకి కదిపితే కందరేగా. దేవుని కోపం చల్లారిపోయింది. అయితే ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, మనము దేవునికి కోపం పుట్టిస్తామంట. ఏం పుట్టిస్తాం చెప్పండి? మనం దేవునికి కోపం పుట్టిస్తాం. పిల్లలు తల్లిదండ్రులకు కోపం పుట్టిస్తారు అప్పుడప్పుడు. పుట్టించరా మా? మీ పిల్లలు ఎప్పుడు మీకు కోపం పుట్టించలేదు అన్నారు చేయొద్దండి. మీ పిల్లలు తల్లిదండ్రులకు కోపం పుట్టిస్తారు. కొంతమంది భార్యలు భర్త కోపం పుట్టిస్తారు, కొంతమంది భర్తలు భార్యలకు కోపం పుట్టిస్తారు. నేను స్కూల్లో చదివేటప్పుడు ఒక కుర్రోడు, ఆడి ఫేస్ ఎలా ఉంటుందంటే దెయ్యంలా ఉంటుంది. ఎలా ఉంటుంది? అందరూ ఆయన భూతంగా అనేవారండి. ఏమనేవారు? ఆడు కోపం వచ్చేసింది. అందరూ నేను ఏమంటున్నారు? భూతం. చాలాసార్లు నా దగ్గర బాధపడ్డాడు. అనియా నేను భూతంలా ఉంటానని. వీళ్ళందరూ అలాగే అంటున్నారు ఏంటనియా అని. ఆఖరి కబడ్డీ ఆడతారు కదా, కబడ్డీ కోర్టుకి వెళ్తుంటే ఒరే భూతం కూడా వస్తున్నాడు అంటే కబడ్డీ కోతమైన చెల్లి కొడిచిడని. ఏమొచ్చింది అడికి? ఆడు బామ్మాడు ఏదో కబడ్డీ ఆడుకుంటున్నాడు కదా, ఆడు వీళ్ళని ఏమనలేదు కదా అన్నాడా? ఎప్పుడైతే భూతం కూడా అన్నాడు, కబక్కని కొడిచాడు. ఢిల్లీ మ్యాచ్ అన్నాడు, ఏటాలు కొడిచి ఉంటే నన్ను భూతం కూడా అన్నాడండి, నేను ఆడుకుంటున్నానండి అన్నాడు. మనం కోపం పుట్టిస్తాం, ఒక వ్యక్తిలో కోపాన్ని పుట్టిస్తాం. కానీ ఈరోజు నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, దేవునికి కూడా కోపం పుట్టిస్తాం మనం. ఎవరికి? మరి దేవుడు కోపం వస్తే ఏం చేస్తాడు? మనం దేవునికి ఎలా కోపం పుట్టిస్తామని కొన్ని విషయాలు బైబిల్లోంచి మనం చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం
21వ వచనం చూద్దాం. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము. ఆగ్రహం అంటే ఏంటి? కోపం. దేవుడికి రోషము పుట్టించారు, కోపము పుట్టించారంట. భూమి మీద మనుషులు చేసే క్రియలను బట్టి దేవునికి రోషం, కోపం రెండు వచ్చేస్తున్నాయి. దేవునికి ఎందుకు కోపం రావాలి, దేవుడికి ఎందుకు రోషం రావాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో వారట, మళ్ళీ చదవండి, తనకు దైవము ఏం పుట్టించారు? అందరూ చూడండి ఒకసారి. ఇదేంటిది? బలిపీఠం. ఇది దేవుడా? దేవుడా? ఓకే. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి మొక్కారు అనుకోండి, దేవుడికి మొక్కనట, బలిపీఠానికి మొక్కనట? నేను డ్యూటీలో ఉన్నప్పుడు నాతో పాటు ఒక అబ్బాయి, శ్రీనని ఒక బ్రదరు, నన్ను ఒక ప్రశ్న అడిగారు. గౌరీపట్నం వెళ్ళి గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళి? అప్పుడు నేను చెప్పాను, ఎందుకు సార్ అని అడిగాను. అక్కడ అందరూ వెళ్ళి కొట్టించుకుంటారు కదండి, ఏదో అలాగే వెళ్ళి కొట్టించుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు. తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టుకి ఏం కడతారు కదా, ఏంటి? ముడుపులు. ఆ చెట్టుకి ముడుపులు కడితే మంచి జరుగుతాడు కదండి అన్నాడు. నేను అన్నాను, అది బైబిల్ అనుసారం కాదు. ముడుపులు కట్టడం అనేది, ఇప్పుడు అక్కడ క్రిస్మస్ చెట్టు ఉందా? మీకు బాధ ఉంటే అక్కడ ముడుపులు కట్టారు అనుకోండి, ఏదో గొడ్డలెట్టి, దేవుడు తీరుస్తాడా? సో దైవము కాని దాన్ని దైవం చేస్తున్నారు. కొంతమంది మనుషులను దేవుడిగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడు ఏమన్నా, దైవము కాని దాని వలన, దేని వలన? దైవము కాని దాని వలన వారు ఏం పుట్టిస్తున్నారు? దేవునికి రోషం పుట్టించారు. తమ వ్యర్థ ప్రవర్తన. ఏ ప్రవర్తన? అంటే ఆ ప్రవర్తన వల్ల ఎవరికి ఉపయోగం లేదు. చూడండి, కొంతమంది లోకంలో వ్యర్థంగా తిరుగుతారు, ఏ పని చేయరు, దేనికి పనికిరారు. ఆడు చేసే పని ఎవరికి ఉపయోగం ఉండదు. నేను కొంతమందిని చూస్తుంటానండి, నెలంతా కష్టపడితేనే డబ్బులు వస్తేనే బ్రతకడం చాలా కష్టం ఈ రోజుల్లో. వాళ్ళు ఎప్పుడు అలా తిరుగుతూనే ఉంటారు. మరి ఎలాగ ఇంట్లో గడుస్తుందో తెలియదు, అంత అఫీషియల్గా ఉంటారు. ఎప్పుడు వ్యర్థముగా తిరుగుతూ ఉంటారు. దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మన వ్యర్థ ప్రవర్తనట. ఏ ప్రవర్తన? దేవునికి వ్యతిరేకంగా ఏం చేసింది వ్యర్థ ప్రవర్తనే. దైవము కాని దాని వలన దేవునికి ఏం పుట్టించారు? రోషం, కోపం. అంటే అర్థం ఏంటంటే, దేవుడు కాని దానిని మనం పూజిస్తే దేవుడికి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు మనకి కోపం వచ్చే సంఘటనలు చాలా ఉంటాయి ఈ భూమి మీద. దైవము కాని దానిని పూజిస్తున్నప్పుడు, దైవము కాని దానిని దేవుడు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడికి ఎంత కోపం రావాలి? రాత్రి చెప్పాను, 115 కీర్తన 3వ వచనంలో, మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అంటాడు. చదవండి, 115 కీర్తన 3వ వచనం. మా దేవుడు. ఏ దేవుడు? ఒక్క మాట, మా దేవుడు. అందరూ చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీ దేవుడు అని చెప్పండి. మీ దేవుడు. లోకస్తులు ఏమంటారు మనల్ని? అమ్మా మీ దేవుడు. రాళ్ళకో, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. ఎవడు చెప్పాడు? ఆల దేవుడు వేరు, మన దేవుడు వేరు. ఎందుకు చెప్పాడు? ఈసారి ఎవడైనా మిమ్మల్ని అడిగాడని అలాగన్నాడు అనుకోండి, మీ దేవుడు వేరు, మీ వేట వేరు, మా వేట వేరు, మీదే వేరు, మాది వేరు అన్నాడు కదా. ప్రతి స్త్రీకి ప్రసవ వేదన వస్తుంది.
యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఏమొస్తుంది? ప్రసవ వేదన వస్తుంది. ఎలా వచ్చిందని అడగండి. అక్కడ ఒకే ఒక్క దేవుడు కనిపిస్తాడు. ఆయనే మన బైబిల్లో ఉన్నటువంటి మహాదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన బైబిల్లో రాసి ఉంది, ఆదామవులు తప్పు చేసినప్పుడు, ఆదామవుల ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుడు స్త్రీని శపించాడు. ఏమని శపించాడు? ప్రసవ వేదన పడి. మరి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి నొప్పులు రావాలి. హిందువులకి నొప్పులు వస్తున్నాయి, ముస్లింలకి నొప్పులు వస్తున్నాయా? రావా? ఫ్రీ డెలివరీ అంటారా? రాదు. కనేటప్పుడు తెలుస్తుంది బాధ. యేసు ప్రభు బైబిల్లో రాయించిన సంగతి, ఆదాముని దేవుడు ఏమని చెప్పించాడు? నువ్వు చెమట కార్చి చెమటోడ్చి ఏం చేయాలి? బ్రతకాలి. పాముని ఏమన్నాడు? మన్ను తింటావు. మూడింటిని చెప్పించాడు దేవుడు. ఈ స్టోరీ మన బైబిల్లో ఉందనుకుంటున్నారా? మన బైబిల్లో ఉందనుకుంటున్నారా? భవిష్య పురాణంలో కూడా ఉంది. హిందూ గ్రంథాలైనటువంటి, సనాతన గ్రంథాలైనటువంటి భవిష్య పురాణంలో ఉంది. అందులో ఏముంటుందంటే కలి అన్నాడు. ఎవరట? కలి అట. కలి వచ్చి తినొద్దన్న పండు తిన్నారట. ఏ పండు? తినొద్దన్న పండు తిన్న ఆదామవుల స్టోరీ ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. మరి అందులో ఎందుకు ఉంది? నోవాహు చరిత్ర కూడా అందులో ఉంది. దానికి ఈ మధ్యకాలంలో దానికి కౌంటర్ ఏమేస్తున్నారంటే, అది నేచులు అనే వాళ్ళు ఉన్నారు, మా గ్రంథాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మీ దేవుడు చరిత్ర కూడా అందులో రాసేసారు అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. వాళ్ళ గ్రంథాలట కోట్ల సంవత్సరాలట. ఎన్ని సంవత్సరాలండి? కోట్లు లక్షల సంవత్సరాలు అన్నారు. మరి వాళ్ళ దేవుడు యొక్క ఏజ్ని లెక్కించడానికి క్రీస్తు శకం అని పెట్టారు. ఏం పెట్టారు? ఆ క్రీస్తు శకం అని పెట్టేటప్పటికి మరి అన్ని కోట్ల సంవత్సరాల క్రితం యేసుప్రభు ఉన్నాడా? వాళ్ళ ప్రకారం లేడు. ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు సాక్ష్యం ఏంటంటే క్రీస్తు శకం ఉంది కాబట్టి అప్పుడు కూడా యేసుప్రభు ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు? ఒకవేళ లక్షల కోట్ల సంవత్సరాలు అన్నారు అనుకోండి, అన్ని సంవత్సరాల క్రితం క్రీస్తు శకం ఉందా? ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరం? 2025. క్రీస్తు పుట్టి ఎన్ని సంవత్సరాలు? 2025 సంవత్సరాలు. అంతేనా? అంతేనా కాదు? అలా చూస్తున్నారటమ్మా. మీరు రోజు రాస్తున్నారా? ఈరోజు తారీఖు ఎంత? 27/2025 రాస్తారు. రాయరా? చెప్పండమ్మా. స్కూల్లో రాస్తారు. ఎప్పుడైనా సంతకం పెడతారు కదా, దేని మీద? బాండ్ పేపర్ మీద. అప్పుడు ఏం రాస్తారు? అది 25 రాస్తారు. అంటే అర్థమేంటి తెలుసా? క్రీస్తు శకం అని రాస్తున్నావు నువ్వు. నేను ఈ పాయింట్ ఏదో చెప్పానంటే, అందరికీ దేవుడు ఒక్కడే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చేసారంటే, ఎవడికాడు పుట్టించేశాడు, ఎవడికాడు పుట్టించేసుకున్నాడు. ఒక దేశంలో ఒకడు బయలుదేరి ఎవడొకడు బయలుదేరి ఆడొకడు దేవుని పుట్టించాడు. ఇప్పుడు ఏం లేదండి. నేను మీ అందరూ వచ్చారు 500 నోట్లు సృష్టించారు అనుకోండి, దేవుడు ఎవరు మీకు? అప్పుడు అమ్మా జీవన్ గారే దేవుడు. నోట్లోంచి ఏమైనా తీసాను అనుకోండి, నేను నోట్లోంచి, అప్పుడు చంటి గారు నా వెనకాల ఉంటారు, అయ్యగారు జీవన్ గారికి జై, ఇటుపక్క ఆయన అటుపక్క ఆయన. అంతేనా? ఎందుకు? దేవుడు మహిమలో. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మ్యాజిక్ చేసేవాడు చిల్లం పెంకలు రూపాయి చేసినా, చిత్తి కాగితాలను రూపాయలు చేసేసినా లాస్ట్లో బొచ్చి అట్టుకొచ్చి అబ్బా బాబు డబ్బులేని అంటాడు. ఎందుకు? ఈ భూమి మీద ఎవడు బతికినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, అద్భుతాలు చేసినా, భూమి మీద కొంతకాలమే బతుకుతాడు. ఎంతకాలం?
70 సంవత్సరాలు అధిక బలం ఉంటే పోను, అందుకే ఇంకా 300 ఏళ్ళు వేసేద్దాం, తర్వాత పోతాడు. 70 సంవత్సరాలు బతకడమే కష్టమమ్మా. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి షుగర్ బీపీ వచ్చేసి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు జనాలకి. బ్రతుకు అనేది మానవుడికి ఎండ్ ఉంది, ఎంత పరిమితి కాలం. దేవుడికి పరిమితి లేనివాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఆదిలో ఉన్నవాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. అలాంటి దేవుని మరచిపోయి, అలాంటి దేవుని ఆరాధన చేయకుండా దైవము కాని దానిని వారు ఆరాధన చేస్తుంటే దేవుడికి ఏమొస్తుంది? మనం దేవుడిని, నిజమైన దేవుడిని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. తీసి చేసి ఆయనను యెరోబాము ప్రవర్తించిన ప్రకారము ప్రవర్తించుచు వారి పాపముల చేత నాకు కోపము పుట్టించాడు. ఇక్కడ యెరోబాము అని ఒకటి గురించి రాయబడింది. ఎవడండి వీడు? అందరూ చెప్పండి. ఏ బాము? జండుబాము కాదు. ఏ బాము? యెరోబాము. అందరూ చెప్పండి. ఈ యెరోబాము అనేవాడు ఏం చేశాడంటే, వీడు రాజు అయిన తర్వాత యెరూషలేముకి అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు, ఆరాధన చేయడానికి వెళ్తున్నారు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అని చెప్పి డూప్లికేట్ దేవాలయాన్ని కట్టించేసి లేవీలు కాని వారిని లేవీలుగా చేసేసి ప్రతిష్ఠితుల వాళ్ళు కాకుండా ప్రతిష్ఠిత లేని వారిని చేసేసి ఒక ఆరాధన ప్రారంభించి డూప్లికేట్ తయారు చేశాడు. దేవుడికి అది చాలా అయిష్టంగా అనిపించింది. దేవుడు రియాలిటీ, నిజాన్ని కోరుకుంటాడు తప్ప డూప్లికేట్ని దేవుడు కోరుకోడు. లేవీలు కాని వారిని లేవీలుగా మార్చేశాడు. ఇప్పుడు చూడండి, పాస్టర్ కానుడు వచ్చి మీకు చెప్పాడు అనుకోండి, వింటారా అమ్మా? పాస్టర్ కానుడు వచ్చి, తాగుబోతుడు వచ్చి, మీరందరూ పరిశుద్ధముగా ఉండాలి అంటే ఉంటారా? ఒకసారి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను పక్కనే ఉన్నాను. ఆడు నోరంతా సిగరెట్ కంపు. అయ్యగారు పాస్టర్ గారే ఏం కాల్చాడు? సిగరెట్ కాల్చాడు. ఇప్పుడు అంటాడు వాక్యం చెప్తానని అంటున్నాడు. నేను నువ్వు పాస్టర్వా? లేదండి నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తానని దేవుని సేవ. మరి మీ నోరేంటి వాసన వస్తుంది అన్నాను. అది చిన్న అలవాటు ఉంది బ్రదర్. ఏముంది? చిన్న అలవాటే. తాగినప్పుడు చిన్నదే, ఫస్ట్ మనకు కనిపించాడు కాబట్టి సిగరెట్ చిన్నదే బ్రదర్ అంటాడు. తర్వాత ఎప్పుడైనా తాగేసి కనిపించాడు కంటే కొంచెమే పుచ్చుకున్నాను బ్రదర్ అంటాడు. అని ఎంతంతా? చిన్నదే బ్రదర్, కొంచెమే బ్రదర్. ఇప్పుడు వీడు వాక్యం చెప్తే వింటారా? చెప్పండి. కేడీపేటలో నాన్నగారి సంఘంలో ఒక అబ్బాయి ఉండేవాడు. పేరు చెప్పాలండి, ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి రేపు పొద్దున ఆలనే వినొచ్చు వాక్యం. కీబోర్డు వాయించేవాడు, మంచి ఆరాధన చేసేవాడు, యూత్ని నడిపించేవాడు, వాక్యం చెప్పేవాడు. నేను ఎప్పుడైనా లేనప్పుడు మా నాన్నగారిని అడిగేవాడంట, అయ్యగారండి వాక్యం చెప్తానండి. మా నాన్నగారు 2 నిమిషాలు చెప్పాలన్నారట. ఎన్ని నిమిషాలు? ఆ 2 నిమిషాలు వేసేవాడు. ఆయన ఎంతసేపు చెప్పాలి అంతసేపు చెప్పారు. 2 నిమిషాలు అన్నారండి. ఇది ఎక్కడన్నా భూలోకంలో ఇంత అన్యాయం ఎక్కడన్నా ఉందా అండి అనేవాడట. మా నాన్నగారిని ఓవర్టేక్ చేసి సంఘాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేనేమో ఎక్కడ ఉండేవాడిని, మా అన్నయ్య చెప్తుండేవాడు. నేను అన్నాను, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు, ముందు అలా జరగనివ్వండి. ఆయన వస్తున్నాడు కదా పిల్లడు, నేను ఉన్నప్పుడు అనియా నువ్వు వచ్చేదనియా, ఇక్కడ సేవ చేయాలని అనేవాడు. మళ్ళా మీరు రాపోయినా పర్లేదని అనేవాడు. అంటే అర్థం ఏంటి?
ఐఎమ్ హియర్, నో ప్రాబ్లం, నేనే పాస్టర్ అనేవాడు. అప్పుడు ఒకరోజు నేనేమన్నానంటే, అసలు బ్రెయిన్లో ఏముందనంటే, పక్కన ఇంకో ఊరు ఉంది కొంగసింగ్ అన్న ఊరు, అక్కడ నేను పాస్టర్గా పెడతానంటే వెళ్ళిపోతానయ్యా, అక్కడ చేసేస్తాను, ఇక్కడ చేసేస్తానని. సరే చూద్దామని చెప్పేసాను. ఈలోపు బాంబు దడేయాలని పేలింది ఒకటి. ఈ అయ్యగారు ఏం చేశారంటే, పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎంతమంది? 2 ముగ్గురు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీడు ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు 10th క్లాస్ అమ్మాయిలకి. వెళ్ళి ఆ అమ్మాయిని మరి ఏం చేసాడనేది తెలీదు. ఆ అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఏమైంది? చచ్చిపోయింది. లాస్ట్ కాల్ ఈడే చేశాడు. ఎవరికి? ఆ అమ్మాయికి. అంతే, వేసాడు తీసుకెళ్ళి. ఎక్కడ? న్యూస్, పెద్ద న్యూస్. కాకపోతే పాస్టర్ రాలేదంతే. అప్పుడు దాకా ఏమన్నాడు? వాక్యం 2 నిమిషాలు ఇస్తే ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? ఒక అర్హత ఉండాలి. ఈ రోజున నేను మారిపోయానండి, నేను పరిశుద్ధుడనండి, నేను వాక్యం చెప్తానండి, ఎవడని వింటాడా? పాపము, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నువ్వు బలిపీఠం ఎక్కి వాక్యం చెప్తున్నావు అంటే, బలిపీఠం ఎక్కి బోధిస్తున్నావు అంటే, నీ పరిశుద్ధత ఎలా ఉంటుంది? నీ విశ్వాసం ఎలా ఉంది? మనం నటించడానికి రాలేదండి. దీనికి కొంతమంది ఆరాధన చేసినప్పుడు చూడండి, దేవా స్తోత్రము అంటారు కానీ కళ్ళ నీళ్ళు రావు. కొంతమంది పిల్లలతో ఏడుస్తారు కానీ అదొక టాలెంట్. వీళ్ళు ఆరాధన చేస్తారు కానీ ఏం రావు. మన మ్యాథ్యూస్ గారు ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఆయన ఒక చర్చికి వెళ్ళారంట. ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు కదండి, 4 లేడీస్ బాగా ఫుల్ మేకప్ వేసుకున్నారట. కన్నీళ్ళు వస్తాయి కదా, కన్నీళ్ళు వస్తే ఏమవుతాయి? ప్రభు ఎలా అంటున్నారట. ఏంటిది? నీళ్ళు పడతాయి కదా, కళ్ళ నీళ్ళు, దాన్ని ఏమంటున్నారు? ఇలాగా పైకి అంటున్నారు. అంటే అర్థం ఏంటి అని మళ్ళీ చూస్తున్నారట. ఈయన కింద చూస్తున్నాడట. వీళ్ళు నిజంగా ఆరాధన చేస్తున్నారా, కన్నీరు కారుస్తున్నారా, ఏం చేస్తున్నారు? నటిస్తున్నారు. దేనికి? దేవుణ్ణి ఆరాధించినప్పుడు మేకప్ వేసుకుని అంత చేయాల్సిన అవసరం లేదు. పోనీ వేసుకున్నావు, పోనీ కన్నీళ్ళు వస్తే రావాలి కదా. అంటే అందరి ముందు మా కన్నీళ్ళు వస్తున్నాయని ఏం చేసి ఇలాగ అనుకుంటే బిల్డప్. దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు నటించకూడదు. ఏం చేయకూడదు? హృదయపూర్వకముగా వారు నాకు మొర్ర పెట్టుతున్నాడు. అన్నాడా? మన ప్రార్థన ఎలా చేయాలి? దేవుణ్ణి ఎలా చేయాలి? పాస్టర్ గారు ఒకసారి తప్పట కొట్టండి, పాటలు పాడండి అంటారా? అనలేదా? మీ హృదయంలో లేనప్పుడు పాటలు పాడతారా? మీ హృదయంలో ఒకసారి నేను చూశాను, చప్పట్లు కొట్టడం గట్టిగంటే ఇది ఐస్కాంతం వస్తుండొచ్చు ఇలాగా. ఏంటి చప్పట్లు అవి? అంటే హృదయపూర్వకంగా కొంతమంది నవ్వుతుంటారు. హృదయపూర్వకంగా నవ్వుతారా? నవ్వరు. ఏదో పైకి నవ్వాలని. పాపము చేశారు, డూప్లికేట్. యెరోబాము చేసిన పాపం ఏంటంటే, లేవీలు కాని వారిని లేవీలు చేసేసాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే కోపం పుట్టించారట. ఏం పుట్టించారు? మొట్టమొదటి దేని వల్ల పుట్టించారు కోపం? వ్యర్థ ప్రవర్తన, దైవము కాని దాని వలన దేవునికి. ఇక్కడ దేన్ని బట్టి? పాపము చేసి దేవునికి ఏం పుట్టించారు? పాపము చేసి కోపము పుట్టించారు. ఇంకోటి అద్భుతంగా ఉండదు, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వది, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, యూదావారు ఇక్కడ
వారు నింపుచు పుట్టించుదురు. అమ్మా బాగా తీగే ముక్కునకు పెట్టుచు మరీ ఎక్కువగా నా కోపం పుట్టించారు. దానికి స్తోత్రం చెప్పండి. అమ్మ అందరు తీశారా? ఏమర్థమైంది మీకు? ముందు దేవుడు కోపం పుట్టించారు కదా. ఆ తీగ ఎలా పెట్టుకున్నారట? ఒక తీగే. ఏంటది? తీగ అంటే ఒక ఓస. ఏంటి చెప్పండి? అది బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇనుము కావచ్చు, రోడ్డు ఈ తెల్లబడ్డది ఏంటది? వెండి కావచ్చు కదా. ఏదో ఒక ఓస ఎక్కడ పెట్టారు అమ్మా? ముక్కుకు పెట్టి మరీ ఎక్కువగా ముక్కుకి ఎందుకు పెట్టడం? ముక్కుకి ఎందుకు పెట్టరు అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఎలా కోపం ముట్టిస్తారంటే, అలాంటి ఏది నీకు వద్దురా బాబు, నీవు ఒరిజినల్ ఎలాగున్నావు అలాగే ఉండు, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోనంటే ఆ ముక్కుకి ఏం పెట్టుకున్నారంటే తీగే ముక్కునకు పెట్టుకొని, ఎక్కడొక ముక్కుకి తీగ, ఎక్కడొక మోకు తీగ, ఎక్కడొక తీగ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అది ఎప్పుడైనా పెట్టుకున్నారా? దాన్ని అడ్డాపోస అంటారు. ఏ పోస? చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు అడ్డాపోస పెట్టుకొని ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చిందట. ఆవిడకు రొంప చేస్తే ఆ అడ్డాపోస అంతా అలాగా వచ్చిందంట. ఒక్కోసారి నాకేసిదంట ఆవిడ. ఎందుకు మరి? ఆ అడ్డాపోస అలా ఉపయోగపడేది. వీళ్ళు కూడా ఏం చేశారు? దేవునికి ఎలా కోపం పుట్టించారు? తీగ అన్నాడు, ముక్కుకి పెట్టుకున్నారు. ఈరోజు మనం కూడా కోపం పుట్టిస్తున్నారు చాలామంది. నోట్లో ఉండకూడదు ఉంటుంది. ఏంటది? గుట్కనా? గుట్క, కైని, పానపరాగ ఇక్కడ పెడతారండి. ఏంటది అమ్మా? కైని ఇక్కడ పెడతాడు. ఇక్కడ పెట్టి ఫోన్ వస్తుంటాడు. ఏం మింగేజ్ కదా అది. ఆడు ఏదైతే ఇది వాడతాడు కదా, దాని బొమ్మ తేలు బొమ్మ ఉంటుంది. తింటే నీ బతికి ఏమైపోద్ది? కొంతమంది పౌడర్లా ఉంటుంది, దాన్ని బొక్కను పెట్టుకుని అలా నవ్వులుతూనే ఉంటారు. ఇవన్నీ దేవునికి ఏమైనవి? కేడీపేటలో ఒక అంటాడు, మరి దేవుడు తాటికల్లును సృష్టించాడు కదండి, అది చెట్టు నుంచి వస్తుంది కదా, తాగితే తప్పేటి అన్నాడు. దేని నుంచి వస్తుంది? తాటికల్లు చెట్టు నుంచి వస్తుంది కదా, చెట్టు నుంచి ప్యూర్గా తీస్తారు కదండి. తాటిపళ్ళు తింటారు కదా మీరు అందరూ, తాటికల్లు తాగితే తప్పేటి అన్నాడు. నువ్వు గేదె పాలు తాగుతావు కదా, మరి అదే కడుపులోంచి వంటికి కూడా వస్తుంది. మరి అది తాగుతాడా? ఎందుకు తాగడా? మరి అదే కడుపులోంచి వస్తుంది కదా. అదేనే ఒకే చెట్టు నుంచి పండు వస్తుంది, ఒకే చెట్టు నుంచి మనుషులు ఏం చేస్తున్నారు? తెలివి ఎక్కువ దానిలో తీస్తున్నారు పాలు. కొన్ని దేవునికి కోపం పుట్టించే ఉన్నాయి. ఏం పుట్టించాయి? కోపం పుట్టించాయి. వీరు తీగకి ముక్కుకు పెట్టుకున్నారంటే అడ్డం. దేవునిని ప్రార్థన చేయకుండా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఫ్రీగా ప్రార్థన చేయగలరా? ఫ్రీగా మాట్లాడగలరా? ఈ బరువు అంతా ఎక్కడ ఉంటుంది? ముక్కు మీద ఉంటుంది. ప్రార్థన వస్తుందా? ప్రార్థన చేయాలనుకోండి, శాస్త్రం అంటుంటారు, స్తోత్రం అని రాదు. హెస్కేల్ గ్రంథం అంతా హేయ కృత్యములు చేసిన వాళ్ళే. మళ్ళీ చదవండి, తీగ ముక్కు నాకు పని బంగారం వెండి కాదని పని పెట్టుకుంటాను, తీగ ముక్కు నాకు పెట్టుకొనొచ్చు ఇలాగా మరి ఎక్కువగా కోపం పుట్టించారంట. ఈరోజు దేవునికి ఆటంకం ఉంది ఏదైనా సరే ఆయన కోపం పుట్టించేవారుగా మనం ఉన్నామేమో ఒకసారి. ఇదే హెస్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం చూద్దాం.
ఉమ్, ఉమ్, ఇక్కడ దేనివల్ల 2 విషయాలు చెప్తాడు. వ్యభిచారము, 2 ఈ 2 ఏంటంటే జారత్వం. అంటే పెళ్ళికి ముందు ఒక స్త్రీ పురుషుడు చేసేదాన్ని పాపాన్ని జారత్వం అన్నారు. పెళ్ళి అయిన తర్వాత చేసేది వ్యభిచారం అన్నారు. మనుషులు దేనికి కోపం పుట్టిస్తారంటే, దేనివల్ల మనుషులు కోపం పుట్టిస్తున్నారంటే జారత్వం లేక వ్యభిచారం. ఈరోజు ఇది ట్రెండింగ్ అయిపోయింది. ఏమైపోయింది? దయచేసి ఈ మాటలు చెప్తున్నందుకు దయచేసి క్షమించాలి, మీరు అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాం. నది దగ్గరికి మొన్న తీసుకెళ్ళింది ఆవిడ. మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామని చెప్పి భర్తను ఏం చేసింది? సెల్ఫీ అండి, భర్తతో సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదికి తీసుకెళ్ళి ఏం చేసింది? ఏమంటే నాకు ఇష్టం లేదంటే ఇంకోటితో పోతాడు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కదా, ఇప్పుడు ఇంకోటితో పోవచ్చు కదా. అంత సెల్ఫీ తీసుకుని తోసేయాల్సిన పనే ఉంది. ఈరోజు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. పెళ్ళై హనీమూన్కి వెళ్ళారు. భర్తను చంపించడానికి సఫారీ ఇచ్చి చంపించేసింది. చాలా పెద్ద కేసు అయింది అది. 2 రాష్ట్రాల పోలీసులు ఎవడు చంపాడని వెతికారు. 1 వీక్ తర్వాత భార్యే చంపించేసింది. దేనివల్ల? వ్యభిచార మత్తు, జారత్వపు మత్తు. పెళ్ళికి ముందు ఇంకోటి ప్రేమించింది, ఆడ ఆస్తికి సరిపోడు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఏం చేసింది? చాలామంది భర్తలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, భార్యలు నమ్మించి గొంతు కోసేసే వాళ్ళు ఎంతమంది లేరు? ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు ఉన్నారు సమాజంలో. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఫ్యాషనేటెడ్ ఏదండి ఇదే. బైబిల్లో ఒక ప్రవచనం ఉందండి, ఏంటో తెలుసా? దేవుని రాకడకు ముందట వ్యభిచారం వికృత రూపం దాలుస్తుందంట. పాపం వికృతంగా ఉంటుంది. తాగేవాడు తాగుతుంటాడు, పాపం చేసేవాడు చేస్తుంటాడు, అదే ఇంకెక్కువైపోద్ది. కొన్నిసార్లు మనం అనుకుంటే ఏంటి ఎన్ని తగ్గట్లేదని, అంటే వాడు భక్తి లేదు. వాడు భక్తుంటే ఏం చేయడు అమ్మా? వాడు దేవుని భయం ఉంది అనుకోండి. ఇప్పుడు కరోనా వచ్చేది ఇంతకుముందు, అప్పుడు ఇంట్లో బయటకు వచ్చేవారా అమ్మా? ఎందుకు బయటకు వచ్చేవారు కాదు, అంతేనా? ఆ మధ్య ఎయిడ్స్ వచ్చేది, పాపం చేస్తే ఎయిడ్స్ వచ్చేది, ఎవడో బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు విచ్చలు విడతాను. దేవునికి కోపం పుట్టించేది ఏంటో తెలుసా? వ్యభిచారం. ఇలా చెప్పాలంటే బైబిల్లో యవనస్తుడైనటువంటి యోసేపు తప్పించుకున్నాడు. వల వంటిది స్త్రీ అట, వల వంటిది అంటాడు. స్త్రీ ఎలాంటిది? వల వంటిది. ఆ వలకి చిక్కారా దేవుని కోపం పుట్టించేవారు అవుతాం. కాబట్టి జారత్వము, వ్యభిచారం, సమాజం దేవునికి కోపం పుట్టించేవి ఇవన్నీ కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. ఇది చదివి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. మీరు నిత్యము రగులుచున్న కోపము నాకు పుట్టించిరి గనుక ఇచ్చిన స్వాస్థ్యమును చూడండి. దేవుడు నిత్యము రగులుచున్న కోపం అంటే దేవుడికి ఎప్పుడు రగిలిస్తున్నారట కోపం. ఏం చేస్తున్నారు? నేను చాలాసార్లు చెప్పాను, భార్య భర్తలు అందంట, నువ్వు మగోడు అయితే కొట్రా అందంట. మగోడు అండమే ఎక్కడేది, మళ్ళీ రా అన్నదంట, అంతే కొడిచి శుభ్రం. ఇప్పుడు కోపం ఎవరు పుట్టించారు? అప్పుడు అడిగారు, ఏరు ఎందుకు కొడిచారంటే నన్ను ఎన్నన్నా తిట్టినా నేనేమనలేదండి, సోదోడని నేనేమనలేదండి
ఆడనని ఈడని నేనేమనలేదు కానండి, నువ్వు మగోడు అయితే కొట్రా అన్నాడు. అంటే హీటెక్కించింది అమ్మగారు ఎవరిని? నువ్వు కొట్రా అంటే కొట్టడా? దేనివల్ల కోపం వచ్చింది? నిత్యము రగులుచున్న గనుక. ఇప్పుడు దేవుని కోపం ఉంది కాబట్టి స్వాస్థ్యం లేదు, నీకు ఏం లేదు, దేవుని స్వాస్థ్యం లేదు, దేవుని సంపద, దేవుని ఆశీర్వాదాలు లేవు. చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం కావాలనుకుంటారు, దీవెన కావాలనుకుంటారు. మన ఎందుకు గుడికి వస్తున్నాం? దేవుని దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ప్రభువా నన్ను ఆశీర్వదించి దీవించు, ఇది మన ఆవేదన. కానీ నిత్యము మనం దేవునికి కోపం రేపుతూ ఉంటే ఆ కోపంలో స్వాస్థ్యాన్ని కోల్పోతున్నాం. ఏం కోల్పోతున్నాం? దేవుడు ఎన్నో ఇవ్వాలనుకుంటాడు మనకు. అడుగుడి అమ్మా, ఏమడుగుతారు ఇప్పుడు మీరు దేవుడిని? ఈ వాక్యం ఏంటంటే అడుగు, మీకు అందరికి ఛాన్స్ ఇస్తాను. ఏమడుగుతారు దేవుడిని? ఆరోగ్యము, శక్తి ఇవ్వడం తండ్రి, ఇంకా అమ్మా ఆయన రాజ్యంలో చేర్చుకో అంటారు. ఇంకా మీరేమడుగుతారమ్మా? మీరేమడుగుతారు? కేజీ బంగారం వద్దా? అడుగుతారా? మీరేమడుగుతారమ్మా దేవుణ్ణి? అడుగుడి సహోదరైతే నాకు ఉద్యోగం కావాలి ప్రభు అని అడుగుతారు. అంతేనమ్మా? మన సంటి గారు ఉన్నారంటే పొలం ఎరగ పండేయాలి ప్రభు. ఎలా పండేయాలి? ఎరగ పండేయాలని అనుకుంటారు. రాత్రి చెప్పాను, ఇద్దరు ఇంటి పక్కన ఉన్నారట. వాళ్ళ మొలం చెట్టు బాగా కాస్తుందంట. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మొలం చెట్టు ఎండిపోవాలి ప్రభువా. ఏం చేస్తున్నాడు? పక్కనున్న మొలం చెట్టు ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా ఈ మొలం చెట్టు ప్రభు గుత్తులు కాసేసి ఎవడో చూస్తున్నాడో కుళ్ళి చచ్చిపోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇద్దరు ఏం చేస్తున్నారు? అడుగుడి. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన ఎవడు వింటాడు? దేవుడు ఏ ప్రార్థన అంటాడు చెప్పండి అమ్మా? ఇప్పుడు ఇద్దరు ప్రార్థనలు స్వార్థమే. ఏంటి స్వార్థం? ఈ గుత్తులు కాసేసి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఈడిపోవాలనుకుంటున్నాడు. ఈడేమనుకుంటున్నాడు? ఎర్రగా కాసేసి గుత్తులు కాసేస్తే అందరూ కుళ్ళి కొంతమంది చెట్టు కాసిందనుకో భలే కాసింది బాబు అలాగనుకో. ఏమవుతుంది అలాగంటే? దిష్టి తగిలేద్దంట. నేను చాలాసార్లు ఈ చిన్న పిల్లల్ని తీసుకొస్తారు కదండి, ఎక్కడి నుంచి అమ్మగారి ఇంటి దగ్గర నుంచి 5వ నెల 6వ నెలలో తీసుకురాగానే కూడా మొత్తం 5 అందరూ ఏమంటారు తెలుసా? బాగా పాడైపోయాడు కుర్రాడు. ఏం పాడైపోయాడు? బాగా పాడైపోయాడు. ఆడికి ఇక్కడ ఎడతారంటది. ఏంటిది? ఆడి తగలకూడదని. ఇప్పుడు ఆడేమో దుబ్బలాగా ఉంటాడు, ఫెరాక్స్ తినేసి దుబ్బలాగా ఉంటాడు. కానీ ఏమంటారు అందరూ? బాగా పాడైపోయాడు. అలాగని ఏటెలాగ ఉన్నాడు పిల్లోడు, సన్న బక్కగా ఉన్నాడంటే అవతల తల్లికి సంతోషం ఉంటుందా? ఎందుకు అలాగంటారు? అబ్బాయి ఎంత బాగున్నాడో అని అంటే చాలు, రాత్రి మధ్యరాత్రి ఏడ్చేయడానికి అదిగో అల్లా ఆవిడ అలాగా వెళ్తే ఎవరు? ఆగో ఆవిడ తగిలేసింది. ఏ తగిలేసింది ఆవిడ? ఎలాగా? మీ అబ్బాయి చాలా బాగున్నాడు అంటే చాలు. అప్పుడు అట్ల పొల తీసి దానికి ఏదో గొడ్డెట్టి మళ్ళీ ఇలా కిందకి పైకి తీస్తుంటారు. అది కొన్నిసార్లు బొట్లు పడుకో చూసి ఎంత పడిపోతుందో. ఏంటది? బొట్లు పడిపోతుందా సార్? చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఇంకో కొంతమంది చేస్తుంటారు. అది నాకు ఇంకా విచిత్రం. అన్నం తినిపించుతారు కదా, ఆకని కొంతమంది మిగులుతారు, ఆడికి ఎలా తిప్పేసి పాడేస్తారు. మీకు దిష్టి తగిలేస్తుందని తెలుసు కదా. మీ అబ్బాయికి అమ్మాయి ఉన్నారనుకోండి, ఆడికి జుట్టు వేయకుండా జుట్టు పీలు గోళ్ళకి పెంచారనుకోండి, ఆడి ఎవడన్నా ముద్దెట్టుకుంటాడా? ఆడిని ఎవడన్నా ఎత్తుకుంటాడా అమ్మా? ఇప్పుడు ఏ చిన్నపిల్లడైనా ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? ఒకసారి మా పాస్టర్ గారిని పెళ్ళైన కొత్తలో మా చెల్లిగారింటికి తీసుకెళ్ళాను. ఇక్కడ
ఎదురుపాకు సావారం. వాళ్ళ అమ్మాయి అత్త అత్త అని వచ్చింది. మా పాస్టర్ గారికి ముక్క అంటే ఆ పిల్లడికి ఆ పిల్లకి ముక్కంతా శివుడి. మా ఆవిడ చి కొంత శివుడి వీడికి ఆడు ఒళ్ళో కూర్చుంటాను అంటాడు. ఆడు ఏంటిదంతా. మా ఆవిడేమో చిరాకుపడిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోదామని ఆవిడకుంది. దేనికి? అదే ఆడు శుభ్రంగా ఉన్నాడు అనుకోండి, నా బాబే, నా కన్నే, నా బుజ్జే అంటారా? మరి వాళ్ళు జుట్టు పిల్లలు వదిలేయచ్చు కదా, వదిలేస్తారా? భూమి మీద మనుష్యులు చేసినట్టుగా మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్వాస్థ్యాన్ని కోల్పోతున్నాం మనం. ఆఖరికి ఒకే ఒక్క మాట చదువు ముగించుకుని రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. దేవుడి కోపం వస్తుంది ఇక్కడ. మనుషులు ఏం చేస్తారంటే దేవుని కోపం పుట్టిస్తున్నారు. ఎలా పుట్టిస్తున్నారు తెలుసా? సత్యమును అడ్డుకుంటున్నారు. దేన్ని? మళ్ళీ చదవండి. అది దుర్నీతి అంటే ఏంటి? నీతికి ఆపోజిట్ పదం ఏంటి? దుర్నీతి అంటే అంత అవినీతే. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏం చేస్తాడు? గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత బల్ల కింద అంటే అర్థం ఏంటి? దుర్నీతి. అది నీతి కాదు. దుర్నీతి వల్ల ఈ దుర్నీతి ఏం చేస్తుంది? సత్యము, దేవుని సత్యాన్ని ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. దేవుడు ఏదైనా కోరుకుంటే దేవుని సత్యాన్ని అడ్డగిస్తే దేవుడు కోరుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు సత్యాన్ని ఆపేయాలని చూస్తున్నారు. దేన్ని? ఆయన సత్యమును ఆప్ చేయాలని, ఆయన సత్యము ప్రబలకూడదని ఎన్నో చేస్తున్నారు. నేను అంటాను, యేసుప్రభుని చంపించినప్పుడు అనుకున్నారు అందరూ అన్నీ అయిపోయినాయి, ఇంకా యేసుప్రభు చరిత్ర భూమి మీద లేదు అనుకున్నారు. చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, అయిపోయింది అనుకున్నాడు. పునరుద్ధానంగా లేచాడు. సంఘం 120 మంది స్టార్ట్. ఎంత? 120 మంది. ఎంతమంది అయ్యారు? 3000 మంది అయ్యారు. 3000 మంది 5000 మంది అయిపోయారు. మరి ఈరోజుకి ప్రపంచ జనాభాలో సగం మంది యేసు ప్రభుని నమ్మినలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్యమును అడ్డగించడానికి ఎవ్వడ తరమో కాదు. ఈవెన్ ఇస్లామిక్ దేశాలలో కష్టమైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా యేసయ్య శిలువ జెండా ఎగురుతూనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సత్యాన్ని అడ్డగిస్తే దేవుడికి ఏమొస్తుంది అమ్మా? మనుషులు కోపాన్ని పుట్టిస్తున్నారు దేవునికి. సత్యం అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ జీవమైన దేవుడు, ఆ సత్యమైన దేవుని అడ్డగించాలని చూస్తున్నారు. యేసుప్రభు శిలువలో సత్యవంతుడిగా చనిపోయి తిరిగి లేపబడి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనాయ దగ్గర నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఈరోజు ఆయన కోపం ఎందుకంటే సత్యమును అడ్డుకుంటున్నారు కాబట్టి. సత్యములోకి వస్తే ఆయన నీతో స్నేహముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కోపం చల్లారిపోతే ఏం చెప్పాను? ఆయన కోపం చల్లారితే అమ్మా హోషేయ గ్రంథం 14:4 ఏం చదివారు ఇందాక? ఆయన కోపం చల్లారిపోతే హృదయపూర్వకముగా స్నేహించను. ఇప్పుడు కోపం చల్లారిపోవాలి దేవునికి. ఏం చేయాలి? ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేవుడు కోపపడేట్టుగా మీరున్నారా, లేదా మీ వల్ల దేవుడు కోపపడుతున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ మనం చేసే దానివల్ల దేవునికి ఏం చేస్తున్నాం? కోపాన్ని పుట్టిస్తున్నాం. ఆ కోపం చల్లారిపోతే మనతో స్నేహం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఆయనతో స్నేహంగా ఉందాం. ఆయన కోపాన్ని రేపకుండా ఆయనతో కలిసి ప్రేమ కరుణ కలిగి ఉందాం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.